మీ ఇంట్లో కార్ని రెంట్కిచ్చి డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు సీనియర్ న్యాయవాది కేవీ రామారావు గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్ గారు. సార్, రీసెంట్గా సెన్సేషనల్ న్యూస్ ఏమైనా ఉందంటే అల్లు అర్జున్ గారు అరెస్ట్. ఈ మంత్ 5న పుష్ప 2 అనేది రిలీజ్ అయింది. ఆ రోజు జరిగిన సంఘటనలో ఒక ఆమె మృతి చెందడం జరిగింది. ఆ మృతికి గల కారణాలు కూడా కొన్ని ప్రజలకి తెలుసు. అయితే నేను చూసుకుంటే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఏ సెక్షన్ల మీద ఆయన మీద కేసు ఫైల్ అయ్యింది? అసలు ఆయన ఏ సెక్షన్ల మీద, అంటే ఏ బెయిల్ ప్రకారంగా బయటకు రావడం జరిగిందండి? యాక్చువల్గా సుకుమార్ డైరెక్షన్లో పుష్ప 1 సినిమా సెన్సేషనల్ హిట్ అయింది. తర్వాత రీసెంట్గా రిలీజ్ అయిన పుష్ప 2 అల్లు అర్జున్ సినీ హీరో మైలేజీ దేశ సరిహద్దుల వరకు పాకింది. కమర్షియల్ సినిమాగా హిట్ అయిన సినిమా. ఈ సినిమా రీసెంట్గా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన సమయంలో మన యొక్క క్రాస్ రోడ్స్లో ఉన్న సంధ్యా థియేటర్లో ఒకరోజు ముందు షో వేయడం జరిగింది. రాత్రి 9:30 అనుకుంటా. ఆ థియేటర్కి హీరో అండ్ కొంతమంది టెక్నీషియన్స్ ఆ సినిమా బెనిఫిట్ షో సినిమా చూడటానికి వెళ్ళారు. ఆ సమయంలో చాలా విపరీతమైన సినిమా అభిమానులు ఆ సినిమా చూడటానికి వచ్చారు. ఒక మహిళ ఒక చిన్న బాబుతో కూడా సినిమాకి వచ్చింది. ఆమె పేరు రేవతి. విపరీతమైన క్రౌడ్ ఉండటం వల్ల ఆ సినిమా థియేటర్ హీరో వచ్చిన సమయంలో తొక్కిసలాట జరిగి అక్కడికక్కడ ఆ మహిళ చనిపోవడం జరిగింది. వారి బాబుకు కూడా గాయాలని. వెంటనే ఆ మహిళ యొక్క భర్త ఈ యొక్క సినిమా చూడడానికి వెళ్ళిన బాబు, నా భార్య ఇలా గాయాల పాలై నా భార్య చనిపోయిందని కేసు పెట్టడం జరిగింది. వెంటనే అది చిక్కడపల్లి పిఎస్లో కేసు బుక్ అయింది. ఆ కేసు బుక్ అయిందనే విషయం తెలుసుకున్నాక ఆ సినిమా యూనిట్ సంబంధించిన వాళ్ళు 11వ తారీఖు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. నిన్న ఆ క్వాష్ పిటిషన్ అట్లా పెండింగే ఉంది. నిన్న అల్లు అర్జున్ గారిని దాదాపుగా 11:30 ఆ టైంలో ఉదయం వారి ఇంటి దగ్గర బంజారాస్ ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన వెంటనే నాంపల్లి కోర్టుకి వారిని గాంధీ హాస్పిటల్లో వైద్యరీత్యా అన్ని చెకప్లు చేసుకొని తర్వాత నాంపల్లి కోర్టుకు తీసుకురావడం జరిగింది. అసలు ఏ సెక్షన్స్ మీద దీని మీద కేసు ఫైల్ చేశారంటారు? వారి భర్త ఉద్దేశం ఈ అల్లు అర్జున్ రావడం వల్లనే నా భార్య చనిపోయింది కాబట్టి ఆ థియేటర్ యాజమాన్యం మీద, థియేటర్ ఎవరైతే పార్ట్నర్స్ ఉంటో వాళ్ళందరి మీద, థియేటర్ మేనేజ్మెంట్ మీద, దాంతోపాటుగా హీరో మీద దాదాపుగా అందరి మీద కేసులు బుక్ చేయడం జరిగింది. అల్లు అర్జున్ గారి మీద కేసు నెంబర్ 11వ ముద్దాయిగా చేర్చడం జరిగింది. ఈ కేసులన్నీ కూడా బలమైన కేసులే. ఇప్పుడు కొత్త చట్టం బిఎన్ఎస్ ప్రకారం 105 అంటే ఒక వ్యక్తి చావుకు కారణం, ఒక వ్యక్తి చంపబడడానికి కారకులైన వ్యక్తులుగా దీంట్లో దాదాపు 5 నుంచి 10 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇంకోటి 118 క్లాస్ 1 దీని ప్రకారం 3 ఏళ్ల వరకు శిక్ష పడుతుంది. 20 ఏళ్ళ వరకు దానికి పూచీకత్తు ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకోటి రెడ్ విత్ 3/5 దీని ప్రకారం ఈ మనిషి చనిపోవడానికి ఈ ముద్దాయిలు అందరూ కూడా సమాన భాగస్వాములే అని చట్టం చేర్చడం జరిగింది. అయితే ఇవన్నీ ఈ సెక్షన్స్ ఇవన్నీ పెట్టి నేను తెలుసుకున్న అల్లు అర్జున్ యొక్క సినిమా టీం వాళ్ళు న్యాయ సలహా కోసం న్యాయవాదిని పెట్టుకోవడం జరిగింది. నిన్న హైకోర్టులో వారు మార్నింగ్ ఇది మూవ్ చేశారు కేసు క్వాష్ పిటిషన్. మేము 11th ఎప్పుడో వేసాము. ఈ క్వాష్ పిటిషన్ అర్జెంటుగా తీసుకోమని జడ్జి గారిని కోరారు. మీరు 10:30 బిలో ముందే ఆ పేపర్స్ జతపరిస్తేనే కేసు వస్తుంది, మీకు అర్జెంటుగా తీసుకోవడం కుదరదని జడ్జి గారు చెప్పారు. లేదా లంచ్ భోజనాన్ని తీసుకోండి 2:30 కన్నా. ఓకే, జడ్జి గారు ఒప్పుకున్నారు. అది 2:30కి 2:30 అప్పుడు గవర్నమెంట్ పీపీ వచ్చి మాకు పోలీసుల ద్వారా చాలా వివరాలు తెలుసుకునేది ఉంది, ఇది 4 గంటలకు వాయిదా వేయమని కోరడం జరిగింది. 4 గంటలకు వాయిదా వేశారు. 4 గంటలు వాయిదా వేసింది 2:30కి జరిగిపోయింది. ఈ లోపల ఏమైందంటే నాంపల్లి కోర్టులో వెంటనే ఇక్కడ హాస్పిటల్లో చెకప్ చేసుకొని నాంపల్లి కోర్టులకి తీసుకురావడం జరిగింది అల్లు అర్జున్ గారిని. అక్కడ ఉద్దేశం ప్రకారం ఈ సెక్షన్లు అన్నీ బలమైనవి కాబట్టి అది సాధారణ పౌరుడైనా సెలబ్రిటీ అయినా చట్టం తన పని తాను చేస్తుందనే ఉద్దేశంతో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు అంటే ఈ బెయిల్ అనేది ఎలా ఇచ్చారంటారు? 14 రోజులు రిమాండ్ విధించిన తర్వాత కూడా ఈ బెయిల్ ఎలా మంజూరు చేశారు? ఏదైనా లోయర్ కోర్టు, క్రిమినల్ కోర్ట్స్, నాంపల్లి కోర్టు లాంటివి వారికి ఉన్న ఆ సెక్షన్లు ఏవైతే సెక్షన్లు అతని మీద నమోదు చేయబడ్డాయో, మోపబడ్డాయో వాటి ప్రకారమే రిమాండ్ విధించడం సాధారణమే.
హైకోర్టులో జరిగిన విషయం ఏంటంటే వాళ్ళు హైకోర్టుకి ఏం నివేదించారంటే సీనియర్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి గారు అల్లు అర్జున్ తరపున ఆర్గ్యూ చేయడం జరిగింది. వారు బలంగా చెప్పింది ఏంటంటే సినిమా థియేటర్ యాజమాన్యం ఈ యొక్క సినిమా యొక్క ప్రదర్శన చూడడానికి అల్లు అర్జున్ గారు ఇచ్చేస్తారని పోలీసులకు మేము ఆల్రెడీ లెటర్ ఇవ్వడం జరిగింది. తర్వాత మేము అనేక రకమైన జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అల్లు అర్జున్ గారికి ఏం సంబంధం లేదు. పోలీసులు అల్లు అర్జున్ వచ్చిన టైంలో కూడా పోలీసులు అక్కడే ఉండిపోయారు. పోలీసులు కూడా అల్లు అర్జున్ చూస్తూ ఎంజాయ్ చేసేది తప్ప అక్కడికి వచ్చిన పబ్లిక్ కంట్రోల్ చేయలేదు, కాబట్టి మా బాధ్యత లేదని చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే అనేక రకాల చట్టాలని అనేక రకాల సెక్షన్లను కోట్ చేస్తూ అనేక రకాల జడ్జిమెంట్ కూడా చెప్పండి. అరవింద్ గోస్వామి అంతకుముందు సినిమా యాక్టర్ కేసుల్ని ఆ కేసుల్లో కూడా ఏమి శిక్షలు పడలేదు, వారికి బెయిల్ ఇవ్వచ్చు, అసలు ఈ కేసునే కొట్టేయాలి, క్వాష్ చేయమని కోరడం జరిగింది. అసలు ఈ బెయిల్ అనేది ఎన్ని రోజుల వరకు మంజూరు చేశారంటారు? యాక్చువల్గా క్వాష్ టైంలో బెయిల్ ఇవ్వడం కుదరదు. కానీ నిరంజన్ రెడ్డి గారు సీనియర్ న్యాయవాది చెప్పింది ఏంటంటే అసలు మా క్లయింట్కి ఈ సెక్షన్లే వర్తించవు. ఇంకోటి ఇది పోలీసుల ఆధ్వర్యంలో పోలీసుల సమక్షంలో జరిగింది. మా క్లయింట్ని 11వ నిందితుడిగా చేర్చారు. ఈ కేసుకు సమాన బాధ్యతగా చేర్చడం అనేది తప్పు. కాబట్టి వాళ్ళు థియేటర్ యాజమాన్యం అయితే, థియేటర్ పార్ట్నర్స్ అయితే, థియేటర్ మేనేజ్మెంట్ అయితే లెటర్ కూడా ఇచ్చారు. వాళ్ళ సమక్షంలో జరిగింది కాబట్టి మాకు బెయిల్ ఇవ్వాలి, కనీసం ఇంటర్వ్యూ బెయిల్ అని కోరడం జరిగింది. కోర్టు సైతము, జడ్జి గారు సైతము ఇతన్ని ఒక సినిమా యాక్టర్ అయినంత మాత్రాన ఇతన్ని కూడా ఈ సెక్షన్ ఇంత పెద్ద సెక్షన్స్లో ఈ కోర్టులో ఈ కేసులు ఇరికించడం తప్పు కదా, మీకు ఎలా ఉందని చెప్పడం జరిగింది. పీపీ గారు కూడా గట్టిగా వాదనలు వినిపించారు. ఈ సెలబ్రిటీకి మేము పర్మిషన్ ఇవ్వలేదు, వారు లెటర్ మాత్రం ఇచ్చారు, అయినప్పటికీ వచ్చారు. మేము మా కంట్రోల్ లేకుండా వారు ర్యాలీ కూడా తీశారు, ర్యాలీ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని పీపీ గారు కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ జడ్జి యొక్క పవర్ ఆధారంగా ఈ యొక్క బెయిల్ ఇవ్వడం జరిగింది. వారికి 4 వారాల బెయిల్, ఇంటీరియం బెయిల్ ఇవ్వడం జరిగింది. ఓకే సార్, ఈ 4 వారాల తర్వాత ఎలా ప్రొసీడ్ అవ్వాలంటారు? మళ్ళీ బెయిల్కి అప్లై చేసుకోవాలంటారా అల్లు అర్జున్ గారు బయట తిరగాలంటే? అల్లు అర్జున్ గారికి ఓన్లీ ఇంటీరియం బెయిల్ మాత్రం ఇచ్చారు. ఈ కేసును పూర్తిగా ఏం కొట్టివేయలేదు. ఇది నాంపల్లి కోర్టులో కేసు అంతే పెండింగ్ లో ఉన్నది. వారు మళ్ళీ ఆ లోయర్ కోర్టు నుంచి బెయిల్ మూవ్ చేయాల్సిందే, రెగ్యులర్ బెయిల్ తీసుకోవాల్సిందే. ఆ బెయిల్ వచ్చే వరకు వారికి కేసులోంచి మొత్తం బయటపడినట్టు కాదు. బెయిల్ కూడా ఇప్పుడు ఉన్న బెయిల్ తాత్కాలిక బెయిలే, 4 వారాల తర్వాత మళ్ళీ రెగ్యులర్ బెయిల్ తీసుకోవాలి. మరో వీడియోతో మళ్ళీ అసలు ఈ కేసు పూర్వపరాల గురించి, అసలు నెక్స్ట్ సెషన్లో ఏం జరిగిందన్న గురించి మనం మాట్లాడుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్, నమస్తే.